తెలంగాణలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. కోర్టు నిర్దేశించిన 3 నెలల గడువులోపు అంటే ఈ నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించడం అసాధ్యంగా కనిపిస్తూ ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది. రిజర్వేషన్ల అంశం ఇంకా తేలనందున మరింత గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరే అవకాశాలున్నాయి. రిజర్వేషన్లపై బిల్లు ఆమోదించామని అది గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే తెలంగాణలో అన్ని స్థానిక సంస్థల గడువు ముగిసిపోయింది. ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ విషయంలో ముందు వెనకాడుతోంది. ఎన్నికలు జరగకపోతే ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశాలు లేనప్పటికీ రిజర్వేషన్ల వివాదం కారణంగా ముందుకెళ్లలేకపోతోంది. అధికారికంగా సాధ్యం కాదని, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉందని చెప్పుకున్నారు. అయితే చివరి క్షణంలో మరోసారి బిల్లును ఆమోదించారు. జీవో జారీ చేయాలంటే గవర్నర్ అనుమతి కావాల్సి ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల అంశంతో స్థానిక ఎన్నికలను ముడిపెడితే అసలు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండవని నిపుణులు అంటున్నారు. ఎంత ఆలస్యం అయితే ప్రభుత్వానికి అంత ఇబ్బంది అవుతుంది. అయినా ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ముందు వెనకాడుతోంది. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం దాదాపుగా పూర్తి చేసింది. ఆగస్టు 26న రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీలకు ఓటర్ల జాబితాలు ప్రకటించింది. రేపో మాపో ప్రభుత్వం హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేసి బీసీ రిజర్వేషన్లు నిర్ణయించడానికి మరిన్ని నెలలు పట్టవచ్చని, అందువల్ల ఎన్నికల గడువును పొడిగించాలని కోరే అవకాశం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ స్థానిక సంస్థల్లో కూడా ఆధిక్యం చూపాలనుకుంటోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఇంకా బలంగా ఉంది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 సీట్లు గెలిచినప్పటికీ గ్రామీణ ఓటర్లలో అసంతృప్తి ఉందని సర్వేలు చెబుతున్నాయి. అందుకే మరిన్ని సన్నాహాలు చేయడానికి సమయం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు నుంచి మరింత గడువు పొడిగింపు తీసుకుంటే స్థానిక ఎన్నికలు 2026 ప్రారంభంలో జరగవచ్చు. ఇది కాంగ్రెస్ కు తాత్కాలిక ఊరట ఇచ్చినప్పటికీ దీర్ఘకాలంలో రాజకీయ నష్టం తెచ్చిపెడుతుంది. స్థానిక సంస్థలు లేకుండా పాలనా యంత్రాంగం బలహీనపడుతుంది. ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లటం ద్వారా ఎన్నికలను వాయిదా వేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఇది రాజకీయ రిస్కులతో కూడుకున్నది. బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం తన విశ్వసనీయతను కాపాడుకోవాల్సిందే. కానీ బీసీ రిజర్వేషన్ల పేరుతో మాయ చేయడానికే ఇంకా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆలస్యం అయ్యే కొద్దీ ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఆ విషయం తెలిసినా రేవంత్ ఎందుకు వాయిదాలు వేసుకుంటున్నారో కాంగ్రెస్ స్థానిక నేతలకు అర్థం కావటం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.